హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ క్యాస్ట్ పాలిటిక్స్, కులాలు, రాజకీయాలు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఎలక్షన్స్ ఆర్ అప్రోచింగ్. రాజకీయ నాయకుల్లో సందడి మొదలైంది. ఇట్ స్టార్టెడ్ హజిల్ బజిల్ ఇన్ ద పొలిటీషియన్స్. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల వద్దకు వెళుతున్నారు. ఆఫ్టర్ 5 years దే ఆర్ నాకింగ్ డోర్స్ ఆఫ్ ద పీపుల్ అగైన్. ఒక ఇంటికి వెళ్ళి మాది కూడా మీ కులమే అన్నారు. దే రీచ్డ్ ఏ హౌస్ అండ్ సెడ్ దే బిలాంగ్ టు ద సేమ్ క్యాస్ట్. ఆ ఇంట్లో పెద్ద ఆ పొలిటీషియన్తో ఇలా అంది, నేను కులాలకు అతీతురాలను, మాకు ఏ కులము లేదు, అన్ని కులాలు మావే అంది. ఐ ఆమ్ బియాండ్ ద క్యాస్ట్ అనింది. అదెలా సాధ్యం? మనిషి అన్నాక ఏదో ఒక కులం ఉండాలి కదా అన్నాడు. రాజకీయ నాయకుడు ఏమంటాడు, మనిషి అన్నాక ఏదో ఒక కులం ఉండాలా, ఏ కులము లేకుండా ఎవరు ఉండడం సాధ్యం కాదు అంటాడు. ఏ పర్సన్ మస్ట్ హ్యావ్ వన్ క్యాస్ట్ ఆర్ ద అదర్. అప్పుడు ఆ రాజకీయ నాయకులతో ఇలా అంది, పారిశుద్ధ్య కార్మికులది శూద్రజాతి కదా అని పెద్దలు చెప్పింది. పెద్దలు ఏం చెప్తారు? శూద్రజాతి అంటే తక్కువ జాతి పనులు చేసేవాళ్ళు. పారిశుద్ధ్య కార్మికులు శూద్రజాతి కిందికి వస్తారు. శానిటరీ వర్కర్స్ బిలాంగ్ టు శూద్రాస్. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి మలమూత్రాలను నేనే శుభ్రం చేసేదాన్ని. ఆ విధంగా అప్పుడు నాది శూద్రజాతి. ఐ యూజ్డ్ టు డూ ద శానిటేషన్ వర్క్ ఆఫ్ మై కిడ్స్. ఇన్ దట్ వే ఐ బిలాంగ్ టు శూద్రాస్. తర్వాత రక్షణ బాధ్యత నిర్వహించే వాళ్ళను క్షత్రియులు అంటారు. మా పిల్లల రక్షణ బాధ్యత నేనే చూసేదాన్ని. ఆ విధంగా నేను క్షత్రియ వంశానికి చెందిన మనిషినైతాను. ఐ బిలాంగ్ టు క్షత్రియ క్యాస్ట్ అని చెప్పింది. యాజ్ ఐ యూజ్ టు డూ ద వర్క్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ మై చిల్డ్రన్, ఐ బిలాంగ్ టు క్షత్రియ క్యాస్ట్ అంటుంది. తర్వాత సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, భక్తి గురించి చెప్పే వాళ్ళను బ్రాహ్మణులు అంటారు. నేను మా పిల్లలకు అవన్నీ నేర్పించడం ద్వారా మాది బ్రాహ్మణ కులమైంది. బై టీచింగ్ వాల్యూస్, కల్చర్స్, డివోషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఐ బికేమ్ ఏ బ్రాహ్మిన్. అవర్ ఫ్యామిలీ బికేమ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. తర్వాత డబ్బు విలువ తెలుసుకొని డబ్బును ఎలా ఆదాయం చేయాలో తెలిసిన కులాన్ని వైశ్య కులం అంటారు. నేను మా పిల్లలకు ఆ విషయాలన్నీ, డబ్బుల విలువ గురించి చెప్పాను, డబ్బులు ఎలా ఆదాయం చేయాలో చెప్పాను, వ్యాపారం ఎలా చేయాలో మా పిల్లలకు తెలియజేశాను. ఆ విధంగా మాది వైశ్య కులమైంది. ఇన్ దిస్ వే వీ బిలాంగ్ టు వైశ్య క్యాస్ట్. ఇప్పటికైనా అర్థమైందా మాది ఏ కులం? హ్యావ్ యూ అండర్స్టూడ్ అట్లీస్ట్ నౌ వాట్స్ మై క్యాస్ట్ అనింది. ఆ రాజకీయ నాయకునికి ఒక్క ముక్క కూడా అర్థం కాక బుర్ర గోక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. Not understanding even a bit of her words, the politician left the place scratching his head. అందరూ రాజకీయ నాయకులు ఇలాంటి కులపిచ్చి ఉన్నవారని నా ఉద్దేశం కానే కాదు. ఐ డోంట్ మీన్ దట్ ఆల్ పొలిటీషియన్స్ ఆర్ సచ్ క్యాస్ట్ మ్యాడ్స్. ప్రజాక్షేమం కోసం, ప్రజల మేలు కోసం రోజుకు 18 గంటలు అలు పెరగకుండా కష్టపడి పనిచేసే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ టుడే. బై.